కుంభరాశి వారికి 14, 15, 16 తేదీల్లో పెద్ద కోరికలు తీరుతాయి. అలానే కాకుండా మీరు కష్టాలన్నీ కూడా తీర్చుకుని కుబేరులాగా మారబోతున్నారు. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే దైవానుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీకుండే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ 3 రోజులు కూడా మీకు చక్కగా ఉంటుందండి. మీరు నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకేంటంటే కనుక ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం ఇదంతా కూడా జరుగుతుందండి. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలానే కాకుండా అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. అలా మీరు మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు. వృషభ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, లేనిపోనివి కల్పించి చెప్పటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చెయ్యరు. ఏదైనా సరేనండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దీనివల్ల ఏంటంటే కనుక కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా సరే నచ్చదు కదండి. అలా ఏంటంటే కనుక నిజాలు మాట్లాడుతున్నారని మిమ్మల్ని దూరం పెడతారు. అయినా పర్వాలేదండి, మీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా న్యాయం వైపు నించుంటారండి. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒకరిని మోసం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యరు. కొంతమంది వీళ్ళ చుట్టూదా చేరి వీళ్ళకు శత్రువులుగా మారి ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, వీళ్ళని ఏంటంటే కనుక చిత్రహింసలకు గురి చేయడం, వీరి కన్నీటికి కారణం అవ్వటం, వీరు కష్టాల్లో పడేయటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. అయినా పర్వాలేదులే, భగవంతుడి తోడుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతా అని వీళ్ళకు వీళ్ళే సంకల్పం చెప్పుకొని లైఫ్లో ముందుకు వెళతారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, వీళ్ళ లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక కష్టపడుతూనే పైకి ఎదిగారు. ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. అయినా దైవానుగ్రహం అనేది ఉంటుంది. ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఆ దైవమే మీ కష్టాన్ని తీసేసి మీకుండే బాధను తొలగించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక తర్వాత ఈ 3 రోజులు కూడా అండి చాలా చక్కగా ఉంటుంది. కానీ ఒక స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తుందండి. ఈ స్త్రీ ఏంటంటే మీ మీద పగబట్టింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, కష్టాల కూబిలో పడేయాలి, ఎలాగైనా సరే ఏంటంటే కనుక కష్టాల్లో నెట్టేయాలని చూస్తుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఈమె ఏంటంటే కనుక మీ చుట్టూదా ఏంటంటే చేరి మీ అడుగులని గమనిస్తుంది, మీ యొక్క ఫాలోయింగ్ మొత్తం కూడా గమనిస్తుంది అనమాట. కాబట్టి ఈమెడతో జాగ్రత్తగా ఉండండి. ఒక రకంగా చెప్పాలంటే మీ స్నేహితురాలు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఇప్పుడు మీకు ఒక శత్రువుగా మారిందని చెప్పొచ్చండి. ఆ స్త్రీ ఎవరనేది మనం లాస్ట్లో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇక్కడ మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనేక లాభాలు మీకు కలుగుతాయి. ధనపరంగా ఉండే నష్టాలు తొలగిపోతాయి. చేతి నిండా డబ్బు ఆడుతుంది. డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుకనండి మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. మనశ్శాంతి లభిస్తుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ 3 రోజులు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కొంచెం బాధ అనేది తగ్గిపోతుంది. భారం అనేది కూడా దిగిపోతుంది. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక మీకు ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది. అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అద్భుతమైన రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. అంత చక్కగా మీకు ఏంటంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది. అయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే ఒక బలము, ఒక ధైర్యము, అలానే కాకుండా సంపాదన, మీకుండే ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయండి. చక్కగా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారు. కాబట్టి ఏం చేయనంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒకరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఆంజనేయ స్వామిని పూజించడం, ఒక కొబ్బరికాయ కొట్టడం, అలానే కాకుండా ఆంజనేయ స్వామిని అంటే నిష్ట నియమాలతో పూజించుకోవటం, ఇలా చేస్తే ఇంకా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామిని పూజించండి. ఆ తర్వాత మీకు ఏవైనా సరే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, అసలు కోరికలు తీరవండి. మేము ఏదైనా కోరుకుంటే జరగదండి, మాకేంటో అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక తమలపాకు తీసుకోండి. తమలపాకుని తీసుకొని దాంట్లో కొద్దిగంత సింధూరం, అలా సింధూరం పోసేసి 2 లవంగాలను పెట్టండి. పెట్టిన తర్వాత కోరిక ఉంటుంది కదా, ఏదైనా సరే కోరిక కోరుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. ఆ కోరిక కోరుకొని ఇదంతా కూడా మనం తమలపాకులో పెట్టాం కదా, ఇది తీసుకెళ్ళి ఏం చేయండి అంటే కనుక మీరు ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణం, అంటే ప్రాంగణంలో అండి, గుళ్ళో కాదు, అక్కడ ఏంటంటే వదిలేసి రండి. కోరిక చెప్పుకొని అలా వదిలేయటం వల్ల కోరిక తొందరగా తీరుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది
తప్పనిసరిగా ఇంకా పాటించుకోండి. ఆ తర్వాత ఇంకా మీకేంటంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కోతులకు, మూగజీవాలకు ఏంటంటే ఆహారం పెట్టండి. ఎవరికైనా సరే పేదవారికి ఏంటంటే గనక మీకు తోచినంత డబ్బుని దానం చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే జాతక దోషాలు, జాతక సమస్యలు పోతాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. గ్రహస్థితి కూడా ఏంటంటే గనక మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరేంటంటే గనక చెయ్యొచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం తగ్గిపోతుంది. మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు సైతం ఏంటంటే గనక మీరు మంచివారని మీ వెంటే తిరుగుతూ ఉంటారు. ఇదంతా కూడా దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. మిమ్మల్ని ఇంకా ఎవరు ఏం చేయలేరు అనమాట. మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు. మీరు లైఫ్లో ముందుకు వెళుతూనే ఉంటారు. మీ యొక్క గోల్ అనేది ఏంటంటే కనుక మీరు రీచ్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అంత చక్కగా మీకు ఏంటంటే కనుక పరిహారం అనేది పనిచేస్తుంది. అలానే స్వామివారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. మీ జీవితంలో ఒక మెరికల్ని చూడబోతున్నారు. మీకేంటంటే కనుకనండి మంచి చేకూరుతుందన్నమాట. చేతుల నిండా పని ఉంటుంది. డబ్బు ఏంటంటే కనుక చేతిలో ఆడుతూ ఉంటుంది. ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు ఊహించని విధంగా ఏంటంటే కనుక మీకు ఉండబోతుందని చెప్పొచ్చు. అంటే అలా ఎక్కువగా కష్టాలు ఉన్నాయని చెప్పట్లేదు. అలా అని ఏంటంటే కనుక మరీ మీకేం కష్టాలు లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు నిలదొక్కుని పైకి ఎదగగలుగుతారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఎప్పుడు కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి కదండి. ఒక కష్టం తీరగానే ఒక కష్టం వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే ఇలా బాధాకరంగా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయని చెప్పొచ్చు. ఇలా దైవానుగ్రహం వల్లనే ఇదంతా కూడా సాధ్యం అనమాట. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక వ్యాపారం చేసే వాళ్లకు చక్కగా ఉంటుందండి. వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారంలో ఏంటంటే కనుక అనుకున్న లాభాలు ఉంటాయన్నమాట. వృత్తిపరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగం లేని వారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు తప్పకుండా ఏంటంటే తూచా తప్పకుండా పాటించండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇష్టదైవం అందరూ ఆంజనేయ స్వామిని పూజించమని కాదు, కానీ ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ వెళితే ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, స్నేహితులు కావచ్చు, బంధువర్గ పరంగా కావచ్చు, ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మీద చర్చ జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. పని దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు. బాసు నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు. పని దగ్గర మీ విలువ పెరుగుతుంది. మీకందరూ కూడా ఏంటంటే కనుక అంటే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటారు. అంటే మీ రేంజ్ అనేది కొంచెం మారే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ధైర్యంతో అంటే చేస్తారు. ఏది చేసినా కానీ ఏంటంటే కనుకనండి అది మంచి కానీ చెడు కానీ ఆలోచించి దాని గురించి పరిశీలించి ఆ తర్వాత అది మొదలు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఏదైనా సరే అనుకూలంగా మార్చుకునే అంత శక్తి ఉంటుందన్నమాట. ఎద్దు అంటే వృషభం అంటే ఎద్దు కదా, ఎలాగైతే కష్టపడుతుందో దానికంటే ఎక్కువగా కూడా ఈ వృషభ రాశి వారు కష్టపడతారు. ఎందుకంటే వీరు కష్టపడకుంటే వీరికి ఏది దక్కదండి, ఏది రాదండి. ప్రతిదీ కూడా కష్టపడి అందులో ఏంటంటే కనుక విజయాన్ని సాధించుకుంటారు. కష్టపడి ఏంటంటే కనుక ప్రతిదీ దక్కించుకోగలుగుతారని చెప్పొచ్చు. అలా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు. విద్యార్థుల పరంగా బాగుంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. పాస్ మార్కులతో చక్కగా పాస్ అవుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా ఓవరాల్గా బాగానే ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కొత్తగా బిజినెస్ని లాంచ్ చేయడం, పెట్టుబడులు పెట్టడం, అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేసుకోవడం ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇలా పెద్ద పెద్ద కోరికలు అయితే తీరుతాయి. కుబేరులాగా మారిపోతారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక మీకు అంతా కూడా ఇంకా పర్వాలేదండి, బాగానే ఉంటుందన్నమాట. ఇక ఏంటంటే అప్పులు తీరుతాయి, మనశ్శాంతి లభిస్తుందండి. మనశ్శాంతికి కరవై మీరు ఏంటంటే కనుక చాలా రోజులు అవుతుంది కదా, మనశ్శాంతి లభిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే కనుక మనం గుర్తుపెట్టుకోండి, మనశ్శాంతితో పాటు ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఈ స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరేనండి, డబ్బు అడిగితే ఏంటంటే కనుక లేదని మొహం మీద చెప్పేయండి. మీరు ఇవ్వటము, అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళు ఎగ్గొట్టడము, ఆ తర్వాత మీరు బాధపడటము, ఆ తర్వాత ఏంటంటే కనుక వాళ్ళు మీకు శత్రువులుగా మారటం ఇదంతా కూడా అవసరం లేదనమాట. ఎవరైనా సరేనండి డబ్బు విషయంలో మిమ్మల్ని అడిగినా, డబ్బు కావాలని ఎవరైనా మీకు అంటే చెప్పినా, లేదు నా దగ్గర కుదరదు అని ఇలా ఏంటంటే కనుక మొహం మీదే చెప్పేయండి. మీరు ఎలాగో మొహం మీద అన్ని చెప్తారు కాబట్టి నా దగ్గర డబ్బు లేదని చెప్పేయండి, సరిపోతుంది. ఇంకా
ఏంటంటే మీకు మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా అండి ఇప్పటికి కూడా మీరు హెల్ప్ చేసి చాలా నష్టపోయారండి. అంటే డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా ఈ వృషభ రాశి వారు ఉండరండి. ఏదైనా సరే ఒకే మాదిరిగా ఉంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే గనక వీరి నుంచి డబ్బుని ఆశించటం, ఎక్కువగా ఏంటంటే గనక డబ్బు కోసమే స్నేహం చేయటం, ఆ తర్వాత ఒకవేళ వీళ్ళు అడిగింది ఇవ్వకపోతే వీళ్ళని దూరం పెట్టడం, శత్రువులుగా చూడటం, వీళ్ళ మీద నిందలు వేయటం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అందుకే ఎవరితో ఎంతలుండాలో అంతలనే ఉండండి. ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి. కానీ అంతగా మించి మీరు అంటే చేశారనుకోండి చాలా బాధపడతారు. చాలా ఇబ్బంది పడతారు, మోసపోతారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ధనం ఏంటంటే గనక తిరిగి రాలేదు, ఇప్పుడు కూడా రాదు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి డబ్బు అయితే ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం చేకూరుతుంది, మీకే ఏంటంటే గనక ఇబ్బంది కలుగుతుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఎవరితో కూడా పర్సనల్ విషయాలను పంచుకోకండి. అంటే ఈ రోజు నాకు ఈ హ్యాపీనెస్ ఉంది, ఈ రోజు నేను బాగా లైఫ్లో ఎదిగాను, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదండి. సాడ్నెస్, హ్యాపీనెస్ మన అంటే స్నేహితులతో కానీ మనకు తెలిసిన వాళ్ళతో మనం పంచుకుంటూ ఉంటాం కదా. అయితే అలా పంచుకోకండి. ఎందుకంటే మీరు బాగున్నారనుకోండి, నలుగురు చూసి ఏంటంటే కనుక కుళ్ళుకుంటారు, కుతంత్రులు మన మీద ఏడుస్తుంటారు. మీరు అంటే ఏదైనా సాడ్ న్యూస్ చెప్పారనుకోండి, బాగైంది ఇలాగే కావాలని మన మీద ఏంటంటే కనుక ఇంకా నవ్వుకుంటారనమాట. అందుకే ఏదున్నా కానీ మీ దగ్గర మీరు దాచుకోండి, మీలోనే మీరు పర్సనల్గా పెట్టుకోండి, కానీ ఏది కూడా చెప్పకండి. ఆ తర్వాత ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ నుంచి ధనం ఆశిస్తుందండి. మీరు ఇవ్వకపోయేసరికి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ దగ్గరే ఏంటంటే కనుక స్నేహంగా ఉంటూ, మీదే తింటూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, మీ మీద అబండాలు వేసి మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తుందన్నమాట. ఈ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని అల్లకల్లోలం చేయబోతుంది. లేనిపోనివి ఏంటంటే కనుక అంటే సృష్టిస్తుందన్నమాట. నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది, అగౌరవపరుస్తుంది, గౌరవం విలువ లేకుండా చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ స్త్రీతో జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా ఆ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఎస్ లీటర్ అనే స్త్రీతో మీరు ఏంటంటే కనుక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పైకు ఏంటంటే కనుక నవ్వుతూ మీ మనిషిలాగే కనిపిస్తుంది, కానీ మనసులో ఏంటంటే కనుక శత్రుత్వం ఉంది మీ పరంగా. ఇది గుర్తు పెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే స్త్రీ అని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే స్త్రీలకు స్త్రీల వల్ల కూడా జరగవచ్చు, పురుషులకు స్త్రీల వల్ల కూడా జరగవచ్చు. ఇలా ఏంటంటే కనుక ఎస్ అనే లెటర్ అంటే స్త్రీతో ఈ యొక్క 3-4 రోజులు కొంచెం అంటే జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా కష్టాలు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, ఆ కష్టాలని నిలదొక్కుని పైకి వెళ్తారు. బాధలున్నా సరే పర్వాలేదు, ఆ బాధల్ని కూడా ఏంటంటే కనుక మీరు అంటే స్వీకరించి పైకి వెళతారు. ఏ పని చేసినా ఏంటంటే కనుక ధైర్యంతో చేస్తారు. కాబట్టి పనులలో మంచి విజయం సాధిస్తారు. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. అలానే కాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి హెల్ప్ అయితే చేయకండి. దారిలో పోయేవారు కూడా హెల్ప్ అడిగితే మాత్రం చేయకండి. ఈ 3 రోజులలో ఎవరికి కూడా హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు చెడు ఫలితాలే వస్తాయి, కానీ మంచి ఫలితాలు అయితే రావు. ముందుగా డబ్బు అయితే ఇవ్వకండి. మీ చేతుల ద్వారా ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. ఇక ఆ తర్వాత దూర ప్రయాణాలు పడతాయి. దూర ప్రయాణాలలో లాభాలు కలుగుతాయి. ప్రయాణ వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాల వల్ల కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి మీ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక వృషభ రాశి వారికండి ఇలా ఈ 3 రోజులు కూడా ఏంటంటే పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని అంటే గడుపుతారు. తీర్థయాత్రలకు, దూర ప్రయాణాలకు వెళతారు. అలానే కాకుండా విందు వినోదాలలో పాల్గొంటారు. సొంతంగా ఇంట్లో ఏంటంటే కనుక గృహ ప్రవేశాలు, అలానే కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా నలుగురిలో విలువ పెరుగుతుంది. ఎవరైతే మీ విలువను పోగొట్టాలని చూసారో వాళ్ళ ముందే మీరు ఏంటంటే కనుక ఎదుగుతారు, విలువను పెంచుకోగలుగుతారు. వాళ్ళ ముందే ఏంటంటే కనుక లైఫ్లో ఎదిగి చూయిస్తారని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. అటు ఇంకా ఏంటంటే 20% బాగాలేదండి, 80% అయితే బాగానే ఉంటుంది, బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇబ్బందులు ఉన్నా సరే ఏంటంటే కనుక వాటిని పోగొట్టుకోగలుగుతారు. అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. ఇది ఎందుకు చేయండి అంటే కనుక మీ మీద ఉండే ఏడుపు, మీ పైన ఎక్కువగా ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు కదా కొంతమంది, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఏం చేయండి అంటే కనుక మీ మీదండి చాలామంది కూడా కుళ్ళుకుంటారండి, కుతంత్రాలు జరుపుతారు, మీ ఎదుగుదలను ఆపాలని చూస్తారు. మీకు నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు, గ్రహాలు అనుకూలించకపోవటం, గ్రహస్థితి సరిగ్గా లేకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో రకంగా శని బాధలు, ఇబ్బందులు ఇవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కొన్నిసార్లు ఏంటంటే కనుక కలిసి రాక బాధపడుతూ ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టాలంటే కనుక దాని గురించి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత మొదలు పెడుతూ ఉంటారు. మొదలుపెట్టిన తర్వాతనైనా సరే సక్సెస్ వస్తుందా అంటే ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అసలు సక్సెస్ రాకుండానే పోతుంది. ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు అన్నట్టుగా ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏంటంటే కనుక బాధపడుతూనే ఉన్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక నా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నాకేంటంటే కనుక ఎలాంటి హెల్ప్ లేదు, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిగా ఉంటాను అన్నట్టుగా ఏంటంటే కనుక మీ మనసుకు మీరే సర్ది చెప్పుకొని కుంగి కృషించిపోతున్నారు. కాబట్టి మీరేంటంటే కనుక మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోవాలన్నా, ఈ చెడు దిష్టి, నరదిష్టి, గ్రహ దోషాలు, జాతక దోషాలు, జాతక సమస్యలు ఇవన్నీ కూడా పోవాలన్నా సరేనండి, గుర్తు
పెట్టుకొని నిమ్మకాయని తీసుకొని 21 సార్లు తల చుట్టూతా తిప్పి ఇంటి బయట ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అలా చేస్తే ఎంతో కొంత ఏంటంటే గనక లాభం ఉంటుంది. ఎంతో కొంత మీరు ఏంటంటే గనక లాభ పొందుతారని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఏంటంటే గనక మీకు ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. నమ్మకంతో చేయండి, మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. మరీ అధికంగా ఏంటంటే కనుక భరించలేని కష్టాలను మేము అనుభవిస్తున్నాం, భరించలేని బాధలు పడుతున్నామంటే మాత్రం ఆవుకు ఏంటంటే కనుక ఏదైనా ఆహారం తినిపించండి. మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది పెట్టండి. మరి మీ కష్టాలు పోవాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా టమాటాలను పెట్టండి, లేదంటే కనుక వంకాయలను తినిపించండి. అలా చేయటం వల్ల కూడా కొన్ని రకాల కష్టాలు పోతాయి, మంచి ఫలితాలు వస్తాయి, దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బంది ఉన్నా పర్వాలేదు, మీరేంటంటే కనుక నిలదొక్కుకొని లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి నలుగురిలో నవ్వుల పాలు చేశారో వారి ముందే ఏంటంటే కనుక తలెత్తుకొని గౌరవంగా మీరు జీవిస్తారు, అంటే బ్రతుకుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా వాళ్ళు ఇంకా కుళ్ళుకొని కుతంత్రాలతో ఏంటంటే కనుక రగిలిపోతారు. అలాగే రగిలిపోనివ్వండి. భగవంతుడు ఏంటంటే కనుక మీ అందున్నాడు కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. ఓవరాల్గా ఈ 3 రోజులు బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నట్టుండి బీపీ డౌన్ అయిపోవటం, కాళ్ళు చేతులు బాగా లాగటం, ఉన్నట్టుండి ఏంటంటే కనుక మీకు ఏదో అంటే ఇలా భయంగా ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. సమయానికి ఆహారం తీసుకోండి, ఆలోచనను దూరం పెట్టండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే కనుక మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మితిగా ఆలోచించండి. ఇంకా ఏంటంటే కనుక ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా 100% కలుగుతుందండి.